మొరార్జీ దేశాయి, ఇందిరాగాంధీ, జవహర్లాల్ అదే మన తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, ఈవెన్ మన్మోహన్ సింగ్ కూడా బంగారాలు కొనొద్దని చెప్పిన మాట వాస్తవం. ఇందిరాగాంధీది పెట్టినటువంటిది ఫేక్ అంటూ వెంటనే లైన్లోకి వస్తారు. మొన్న ఈ మధ్యన కనుక టీసీఎస్ దాంట్లో ఆ నిదాకాన్ని సమర్థించుకుంటూ ఆవిడకే సంబంధం లేదని సర్టిఫికెట్ ఇచ్చుకుంటూ తిరిగేటటువంటి బ్యాచీనే. వీళ్ళకి ఏంటంటే అదేంటో దేశం మీద ద్వేషం, మోడీ మీద ద్వేషం కాస్త దేశం మీద ద్వేషం, వాస్తవాల మీద ద్వేషం, అబద్ధాలలో బ్రతకడం. సుదీర్ఘకాలం పాటు స్వతంత్రం వచ్చాక 70 ఏళ్ళు అబద్ధాల్లోనే బ్రతికారు. అదే బ్రతుకు ఇంకా తము సాగుతూ మిగతా వాళ్ళను కూడా ఆ నీళ్లలోనే కొట్టుకు సావమనేటటువంటి పరిస్థితి. అదేం విచిత్రం అర్థం కాదు. భ్రమలలో బ్రతికేటటువంటిది. చైనా భ్రమలో, రష్యా భ్రమలో భారతదేశం ఎదిగితే ఆ దేశాల కంటే దాడిపోతుంది. రష్యాను ఎప్పుడో దాడిపోయింది, చైనాను కూడా దాడిపోతుందన్న భయం ఏంటో అర్థం కాదు. ఈ దేశంలో పుట్టి ఇక్కడ తిండి తింటూ ఆ దేశాల ఫీలింగ్ ఏంటో అర్థం కాదు. ఇప్పుడు మన్మోహన్ సింగ్ టైంలో ఏ యుద్ధం ఉంది? గల్ఫ్ యుద్ధం టైంలో చేశారంటే ఒక అర్థం ఉంది. మన్మోహన్ సింగ్ టైంలో ఏ యుద్ధం ఉంది? మన్మోహన్ సింగ్ చెప్పినటువంటిది ఏంటి? 2013లో అప్పుడు డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉంది, ఎలక్షన్ కూడా ఉన్నటువంటి సందర్భంలోనే చెప్పుకొచ్చినటువంటి మాట, మనం బంగారం పట్ల మక్కువను తగ్గించుకోవాలి, పెట్రోలియం ఉత్పత్తుల వాడకాన్ని తగ్గించాలి, ఎగుమతులను పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. Mainly on account of huge imports of gold, higher costs of crude oil imports, and recently of coal. On the export side, weak demand in our major markets has kept our exports from growing. Exports have been further hit by a collapse in iron ore exports. Taken together, ఇది ఎవరు చెప్పింది? మన్మోహన్ సింగ్. మరి ఎందుకు చెప్పినట్టప్పుడు? ఇంకోటి, అప్పుడు దాన్ని బీజేపీ ఖండించలా, మోడీ ఖండించలా, లేకపోతే ఆ రోజున ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్న రాజ్నాథ్ సింగ్ ఖండించలా. దాని మీద ఎంత డ్రామా చేయలే బీజేపీ వాళ్ళు. దాంట్లో ఈ తగ్గించుకుంటే బెటర్ అన్న రూట్లోనే ఉన్నారు. కొంచెం కామన్ సెన్స్ ఆలోచిస్తే బెటర్.